తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ప్రస్తుతం అయితే అమెరికాలో ఉన్నాడు. రాష్ట్రానికి పెట్టుబడులు ఎట్లా తేవాలా, ఏ విధంగా ముందరు పోవాలా, రాష్ట్రాన్ని అభివృద్ధి ఎట్లా చేయాలి, ఎవరెవరు ఇన్వెస్టర్లు వస్తారనే పనులనే బిజీగా ఉన్నాడు. అందుకనికి అమెరికా టూర్కు పోయి ఆడనే ఐటీ శ్రీధర్ బాబు తోటి చర్చలు జరుపుకుంటా కొంచెం గట్టిగానే తెలంగాణ అభివృద్ధి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఈ ముచ్చట్లలో ఇప్పటికే చాలా కంపెనీలతోని ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాడని చెప్పి రాష్ట్రానికి పెద్దగా భారీగానే పెట్టుబడులు రాబోతున్నాయి అనే ముచ్చటైతే వినబడుతున్నది. మరి అది ఎంతవరకు నిజమో కాదు అన్న ముచ్చటైతే మనకైతే తెలియదు. అయితే ఈ ముచ్చట ఇట్లుంటే అదే అమెరికాలో చక్కర్లు కొడుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సారు ఒక కీలకమైనటువంటి ముచ్చటని చెప్పుకుంటూ వచ్చిండు. తెలంగాణకు సరికొత్త పేరు పెట్టబోతున్నాడు. ఇక మీదట అందరూ ఇట్లనే విలువాలని చెప్పిండు. మరి ఇంతకు సీఎం రేవంత్ రెడ్డి సారు కొత్త పేరు ఏం పెట్టిండు, అసలు తెలంగాణను ఏరే పేరుతోని విలువాలని ఎందుకు అంటున్నాడు, అసలు ఆ తెలంగాణకు కొత్త పేరు ఏంటిది అనే డౌట్ అనుమానాలు నాకు వచ్చినట్టే మీకు కూడా వచ్చినాయి కదా. అయితే ఇప్పుడు చెప్తా ఇనుండ్రి. అయితే రేవంత్ రెడ్డి సారు తాజాగా కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నాడు. ఇక ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సారు అక్కడి పెద్దలైనటువంటి ఎంతో మంది సీఈఓలను ఉద్దేశించి మాట్లాడిండు. హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం ది ఫ్యూచర్ స్టేట్ కు పర్యాయ పదంగా నిలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సార్ అక్కడ చెప్పుకుంటూ వచ్చింది మీటింగ్లో. అందుకే ఇక మీద మన తెలంగాణ రాష్ట్రాన్ని ఫ్యూచర్ స్టేట్ అని పిలుద్దాం అని రేవంత్ రెడ్డి సారు జరంతా గట్టిగానే చెప్పిండు. అంతేకాదు ఐటీ యూనికార్న్ ప్రతినిధులు అందరూ మీరు తప్పకుండా మా తెలంగాణకు రావాలి, మా తెలంగాణను ఒక్కసారి విజిట్ చేయండి. ఆడ ఎన్ని సవలతులు ఉన్నాయి, పెట్టుబడులు పెట్టడానికి కానీ, ఐటీని డెవలప్ చేయడానికి కానీ, పారిశ్రామిక సంస్థలు పెట్టుకోవడానికి. అబ్బో మా తెలంగాణ అనేది పెట్టింది పేరు. మీ భవిష్యత్తును ఈడెంచుకున్నాడు కాదు, మా తానకు వచ్చి ఒక్కసారి చూడండి, ఆడెంచుకోండి, మీకు చక్రం తిప్పే బాధ్యత నాది. అందరం కలిసి కట్టుగా కొత్త భవిష్యత్తుకు చరిత్రను రాద్దాం, కొత్త చరిత్రను మనమే సృష్టిద్దాం అని ఆ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పుకుంటూ వచ్చిండు. అంతేకాదు అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక లక్ష్యం, దాన్ని సూచించే నినాదం ఉన్నది అని అన్నారు. అయితే ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలకి ఇటువంటి ప్రత్యేక నినాదాలు అనేవి అయితే ఏం లేవు. అంతేగాక ఇప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని అటువంటి లక్ష్య నినాదాన్ని ట్యాగ్ లైన్ గా పెట్టుకుందాం అని సీఎం రేవంత్ రెడ్డి సార్ ఆ మీటింగ్ లో చెప్పుకుంటూ వచ్చిండు. అందుకే ఇక మీదట మన తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ అని ఉత్తగా అట్లా అని వదిలేయద్దు, తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అని పిలుద్దామని చెప్పుకొచ్చిండు. ఏదేమైనా రేవంత్ రెడ్డి సార్ అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి తగ్గేదే లేదు అన్నట్టు పోతున్నాడు. కానీ అభివృద్ధి కానీ ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ ఏవి కూడా అనుకున్న విధంగా అమలు అయితలేవనే టాక్ అయితే గట్టిగానే నడుతున్నది. అంటే ఢిల్లీకి పోయి వాళ్ళతోటి వీళ్ళతోటి మంతనాలు ముచ్చట్లు చెప్పుడు తప్ప రేవంత్ రెడ్డి సార్ చేసింది ఏమున్నదని ఎడ్డిచ్చేటోళ్ళు కూడా లేకపోలేదు.